అందరూ నమస్కారం. మనకి వినాయక వ్రతకల్పంలో ఏకవింశ పత్ర పూజ అని ఉంటుంది. దాంట్లో ఏకవింశతి అంటే 21 అంటే 21 మంత్రాలు, వాటికి అనుగుణంగా 21 పత్రాలు. అందులో వినాయక పూజలో ప్రధానమైనది పత్రి పూజే. ఏకవింశ పత్ర పూజ ప్రధానమైన పూజ. దాంట్లో 21 పత్రాలు ఉంటాయి. 21 పత్రాలు, 21 మంత్రాలకి 21 పత్రాలు. ఆ మంత్రానికి అదే పత్రం ఎందుకు పెట్టారంటే ఆ పత్రికి, ఆ మంత్రానికి, ఆ పత్రికి, ఆ పత్రి మన శరీరంలో ఉండే అవయవానికి పనిచేస్తారన్నమాట. అందుకని అలా సైంటిఫిక్గా పెట్టినది. అదే స్పిరిచువల్ సైన్స్ అంటే. అలా ఏంటంటే ఫస్ట్ పత్రి, ఇది ఫస్ట్ మంత్రం, సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అని మాచీపత్రం వేయాలి. సో సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అంటే సుముఖం అంటే అందమైన ముఖం. అంటే ముఖానికి మాచీపత్రానికి సంబంధం ఏంటి అంటే మాచీపత్రి ఆకు తల్లో పెట్టుకున్నా, దాని వాసన చూసినా, లేదా దాన్ని రసం తీసి మొహానికి రాసుకున్నా మొహం మీద మచ్చలు లేకుండా ఉంటాయన్నమాట. మొహం కాంతివంతంగా ఉంటుంది. సుముఖం అంటే అందమైన ముఖం అని అర్థం. అంటే సుముఖాయ నమః, ఆ ముఖం అందంగా ఉండడానికి మాచీపత్రి పనిచేస్తుంది. మనకి వినాయక పత్రిలో బృహతీ పత్రం, దీని మంత్రం ఏంటంటే గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి అన్నప్పుడు బృహతీ పత్రం వేయాలన్నమాట. ఇది ముళ్ళ వంగ, మనకి వాకుడు ఇలాంటివి ఉంటాయి. వంగ ఫ్యామిలీ, వంగలో ముళ్ళ వంగ అనమాట. కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, ఆకు పెద్దగా ఉంటుంది. బృహతి అంటే పెద్దది అని అర్థం. అలాగా ముళ్ళ వంగ అనమాట. ఆకు నిండా ముళ్ళు ఉంటాయి, ఆకు అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. ఇది ముళ్ళ వంగ, ఇది బృహతి పత్రం. ఇది వినాయక పత్రిలో వాడతారు అనమాట. చూసారా ఎంత సైంటిఫిక్గా పెట్టారంటే వినాయక నవరాత్రుల్లో పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం ఇవి ప్రధానం. అంటే 9 రోజులు చేయడం, లేదా 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ చేయడం. ఈ పత్రి పూజ చేసి 3 రోజులు ఇంట్లో ఉంచామనుకోండి, ఈ ఒడిలిపోవడంలో వచ్చిన వాసన వల్ల ఇంట్లో బ్యాక్టీరియా పోతాయి అనమాట. జబ్బులు రాకుండా ఉంటాయి. జ్వరాలు వస్తున్నాయి అనుకోండి, బాగా ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఈ 3 ఆకులు కట్ చేసి తల కింద దిండు కింద పెట్టారనమాట. పెడితే జ్వరాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ వాసన పీల్చడం వల్ల ఫీవర్ తగ్గిపోద్ది అనమాట. అందరికీ నమస్కారం. మనకి గణపతి పత్రాల్లో మనకి 21 పత్రాలు ఏకవింశ పత్రం అని పిలుస్తాం. అందులో ఒక పత్రి మనం ఇలా 21 చెప్పుకుందాం. అందులో ఒకటి ఏంటంటే ప్రతి మంత్రానికి ఒక పత్రం ఉంటుంది. అంటే మంత్రానికి పత్రికి అర్థం ఏంటంటే ఆ మంత్రానికి అదే పత్రి ఎందుకు పెట్టారంటే ఆ మంత్రానికి పత్రికి మన ఆరోగ్యానికి సంబంధం ఉందన్నమాట. మన శరీరంలో ఏదో ఒక అవయవానికి సంబంధం ఉంది కాబట్టి ఆ మంత్రానికి ఆ పత్రి పెట్టారు. అలా ప్రతి పత్రం మనం చెప్పుకుందాం. ఇదేంటంటే ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం వేయాలి. ఈ పత్రిలో మనకి మన శరీరం మీద ఒక 4-5 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ పత్రిని. అంటే ఆరోగ్యానికి అనమాట. ఒక పాయింట్ ఏంటంటే కామెర్లు వచ్చాయనుకోండి, కామెర్లకి బిల్వ దళం అంటే ఇలా 3 ఆకులు అనమాట. ఒక దళం, బిల్వ దళం ఒకటి అంటే లేతది అనమాట. ఈ దళం ఒక మిరియపు గింజ మెత్తగా నూరితే ఒక మోతాదు అవుద్ది. ఒక బిల్వ దళం, ఒక మిరియపు గింజ మెత్తగా నూరి ఉండజేయాలి. దాన్ని పొద్దున్నే పాలతో వేసుకోవాలన్నమాట. వారం రోజులు వేసుకుంటే బైలిబిన్ 13 ఉన్నా సరే నార్మల్కి వచ్చేస్తామంట. కామెర్లు ఏ కండిషన్లో కామెర్లు ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బైలిబిన్ పెరిగిందంటే లివర్ డిస్టర్బ్ అయ్యి అప్పుడు వారం రోజులు తీసుకుంటే మనం ఏ మందులు వాడుకున్నా పర్లేదు, దానికి దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఏ మందు వాడుకున్నా ఇది వాడితే తొందరగా బైలిబిన్ తగ్గిపోయి లివర్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఫార్ములా చెప్తాను చూడండి. బిల్వదళం ఒకటి, మిరియపు గింజ ఒకటి కలిపి మెత్తగా నూరితే ఒక మోతాదు. పొద్దున్నే పరగడుపున ఒక కప్పు పాలు, కప్పు అంటే 100 ml పాలుతో వేసుకోవాలన్నమాట. రోజు పొద్దున్నే వేసుకోవాలి. వారం రోజులు చాలు. వారం రోజుల తర్వాత రెస్ట్ చేసుకుంటే బైలిబిన్ నార్మల్గా వచ్చేస్తాను. ఎలాంటి కామెర్లైనా తగ్గుతాయి. గణపతి పత్రాల్లో గరిక పత్రం దూర్వా, దీనికి ఒక మంత్రం ఏంటంటే గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం అంటే గరిక పత్రి అన్నమాట. గరిక పత్రి అంటే గరిక దూర్వాంకురం అంటారు. అంటే గరిక అంటే ఇలా మొత్తం వేసేయకూడదు, ఇలా పైన తీస్తే గరిక పోచ. ఇది దూరం అంకురం అంటే చిగురు అనమాట. గరిక చిగుళ్ళు మనం దేవుడికి పూజ చేయాలన్నా ఈ పూసలే వేయాలి. అలాగే మనం మందులో వాడుకోవాలన్నా ఈ పూసలే వేయాలి. మొత్తం మొక్కంతా నూరితే పని చేయదు. దూర్వాయుగ్మం పూజయామి అన్నప్పుడు ఈ గరిక పూసలు వేయాలి. ఇది మందుగా వాడినప్పుడు గాయం దెబ్బ తగిలింది అనుకోండి, లేదా ఏదైనా పుండు పడింది అనుకోండి, లేదా సెగ్గడ్డ వచ్చి పుండు పడి మాంటలేదు అనుకోండి, ఈ గరిక పూసలు మెత్తగా నూరి ఆ పేస్ట్ పైన పెట్టి కట్టేసామనుకోండి, గాయం వెంటనే మానిపోద్ది అనమాట. అలాగే ఎక్కువ కాలం నుంచి గాయం ఒక వారం 10 రోజులు కడితే పూర్తిగా మానిపోద్ది అనమాట. గాయాలు మానడానికి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. వినాయక పత్రిలో ఇది ఒకటి. హరసోనవే నమః దత్తూర పత్రం సమర్పయామి. దత్తూర అంటే ఉమ్మెత్త. ఇందులో తెల్లవి ఉంటాయి, నల్లవి ఉంటాయి. ఇది నల్లది, తెల్లది కూడా శ్రేష్టమే. మామూలుగా ఏంటంటే దీని గాలి పీలిస్తే మానసిక సమస్యలు తగ్గుతాయి అన్నమాట. దీని గాలి పీలిస్తేనే మానసిక సమస్యలు తగ్గుతాయి. అందుకే మన నవరాత్రులు మన పత్రి ఇంట్లో పూజ చేసి ఉంచడం వల్ల దీని నుంచి వచ్చే గాలి మన స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుద్ది అనమాట. మామూలుగా అలానే వేసుకోకూడదు, ఈ ప్రమాదం. ఈ నోట్లో వేసుకోకూడదు, ప్రమాదం. ఉపయోగం ఏంటంటే సంవత్సరంలో ఒకసారైనా మనం
దీని వాసన పీల్చామనుకోండి మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. వినాయక పత్రిలో బదరీపత్రం, బదరీ అంటే రేగు, మంత్రం ఏంటంటే లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. అంటే అర్థం ఏంటంటే లంబోదరం అంటే పెద్ద పొట్ట, బదరీ అంటే రేగు. పొట్టకి రేగుకి సంబంధం ఏంటంటే రేగు పండు, మనకి రేగు పళ్ళు ఎప్పుడు వస్తాయి? సంక్రాంతికి వస్తాయి. ఆ సీజన్ లో వచ్చే రేగు పళ్ళు దేశవాళీ రేగు పళ్ళు, అసలు రేగు పళ్ళు అవే. రేగు పళ్ళు వచ్చినప్పుడు ఒక 3 నెలల పాటు అంటే భోజనం చేసాక రేగు పండు తింటే ఆ సీజన్ అంతకాలం ఉదర వ్యాధులు రావని, అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు ఏమి రావని అర్థం. పిత్తాశయంలో రాళ్ళు, కాలేయ సమస్యలు, జీర్ణ సమస్యలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట. అంటే అందుకు లంబోదరాయ నమః బదరీపత్రం పూజయమని పిలుస్తారు. మనకి వినాయక పత్రిలో ఇదొక పత్రి. వినాయక మంత్రంలో గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి. అపామార్గ అంటే ఉత్తరే అనమాట. అపామార్గం ఎందుకంటారంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తామన్నమాట. అంత డీప్గా వెళ్ళి పనిచేస్తామన్నమాట. ఇది మనం ఔషధంగా వాడితే శరీరంలో ఎక్కడ మూల ఉన్న ఆ వ్యాధిని నయం చేయగలుగుతాం. అందుకని అపామార్గ అని పిలుస్తారు. అపామార్గ పత్రం అంటే ఉత్తరే అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, మనకి దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఔషధ ఉపయోగాలు ఏంటంటే ఆయాసం, ఆస్తమా ఉందనుకోండి, దగ్గు, జలుబు, కఫం, ఆయాసానికి ఈ ఉత్తరేని సమూలం అంటే వేరు, కాండం, పువ్వు, ఆకు అన్ని కలిపి మొత్తం మొక్కంతా చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పొడి చేసేస్తే అది సమూలం అంటామన్నమాట. ఆ పొడిని మెత్తటి పూర్ణ చేసుకుని అరకప్పు వేడి నీళ్ళలో చిటికెడు అపామార్గ పొడి కలుపుకొని రోజు తాగారనుకోండి, జలుబు, దగ్గు, ఆస్తమా, సో ఇది కొంతకాలం వాడితే అవన్నీ పోతాయి అన్నమాట. జీవితాంతం మందులు వాడక్కర్లేదు. గజకర్ణకాయ నమః తులసీ పత్రం సమర్పయామి అని అంటామన్నమాట. గజకర్ణం అంటే ఏనుగు చెవి అనమాట. అలాగే మనకి శరీరంలో చెవికి సంబంధించిన వ్యాధులు, చెవి పూట వస్తుంది అనుకోండి, చెవిలో నాడి కారుతుంది అనుకోండి, ఈ తులసాకు రసం 2 చుక్కలు చెవులో వేస్తే ఆ చెవు పోటు తగ్గిపోద్ది, నాడిగారం తగ్గిపోద్ది. చెవు పోటు వచ్చినప్పుడు, చెవులో నాడిగారినప్పుడు తులసాకు రసం 2 చుక్కలు వేస్తే 2 రోజులు వేస్తే తగ్గిపోద్ది, సింపుల్గా పోద్ది. ప్రతిదీ భగవంతుడు మనకు అన్ని అందుబాటులో ఇచ్చేయమంటుంది. అలాగే మనం మర్చిపోతామని ఆయన పూజలో పెట్టుకున్నాడు. సో ఈ రకంగా గుర్తు చేసుకుంటామని మనం చదువుతాం కానీ ఏదో పత్రి వేస్తాం, అలా మనం స్పీడ్గా పడి కొట్టుకుపోతున్నాం అనమాట. వినాయక పత్రిలో చూతపత్రం ఇదొకటి. అందరికీ పెద్ద సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అందరికీ. గ్యాసే, చిన్నపిల్లలు కూడా గ్యాసే. అంటే దానికి ఏంటంటే లేత మామిడాకు చిగురు రోజు ఒకటి నవిలి తిన్నామనుకోండి, ఓ 40 రోజులు గ్యాస్ పోద్ది. లేదా మామిడాకులతో ఇస్తరా కుట్టుకుని ఒక 40 రోజుల పాటు రోజు పచ్చి ఇస్తరాకు ఏ రోజు కాదు ఫ్రెష్ కుట్టుకోవాలి. ఏ రోజు ఆ రోజు తయారు చేసిన ఇస్తర్లో రోజు భోజనం చేస్తే ఒక 40 రోజులు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఈ వినాయక పత్రిలో దాడిమి పత్రం, దీని మంత్రం ఏంటంటే వటవే నమః దాడిమి పత్రం పూజయామి అని దాడిమి పత్రం వేయాలన్నమాట. ఈ దానిమ్మ వల్ల మనకి ఆరోగ్యానికి ఉపయోగాలు ఏంటంటే కరెక్ట్గా ఈ వర్షాకాలంలో అందరికీ విరోచనాల ప్రాబ్లం ఉంటుంది. నీళ్ళ విరోచనాల్లో, జిగట విరోచనాల్లో, రక్త విరోచనాల్లో విరోచనాల ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. మనకి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ ఏదో దానివల్ల. అప్పుడు ఈ లేత దానిమ్మకాయ చిన్నవి మెత్తగా చెదగొట్టేసి పేస్ట్ చేసి ఒక 1/2 చెంచా ఈ దానిమ్మకాయ పేస్ట్, 1 కప్పు మజ్జిగ కలుపుకుని తాగామనుకోండి, 1 డోసుతో మోషన్స్ తగ్గిపోతాయి. ఆ నీళ్ళ విరోచనాలైనా, గమ్ము, జిగట విరోచనాలైనా, రక్త విరోచనాలైనా 1, 2 లేదా 3 మోతాదుల్లో మోషన్స్ 1 రోజు తగ్గిపోతాయి అన్నమాట. ఉంటుంది మొరం అనమాట. మొరం అంటాం మనం. మరోకం అని పిలుస్తారు తమిళ్లో. మరొక పత్రం పాలచంద్రాయ నమః మరొక పత్రం పూజయామి అని మరొక పత్రం వేయాలన్నమాట వినాయకుడికి. అది పూజా విధానంలో. సో దీని ఔషధ గుణాలు ఏంటంటే ఈ మోనోపాజ్ స్టేజ్, స్త్రీలు 40 దాటి 50 ఆ మధ్యలో మోనోపాజ్ స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఏంటంటే సమయానికి ఆగాక నెలలో 2-3 సార్లు వచ్చేయడం, అంటే ఆ ఋతు సమస్యలు ఉంటాయి. మోనోపాజ్ స్టేజ్లో సమస్యలు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దానికి ఏంటంటే దాని నుంచి బయటపడడానికి చాలా విటమిన్లు అన్నీ అవన్నీ వేసుకుంటారు. కానీ ఏంటంటే పూర్వం మన స్త్రీలు ఈ మరువంతో టీ చేసుకున్నారు అనమాట. ఆ మోనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు ఆ ఋతుక్రమం ఇంకా ఆగిపోవడం కోసం మరువం టీ అని చేసుకున్నారు. ఆ టీ ఫార్ములా ఏంటంటే 100 గ్రాములు మరం ఎండబెట్టి పొడి చేసుకున్నారు. 100 గ్రాముల పొడిలో 10 గ్రాములు మిరియాలు, 20 గ్రాములు ఉసిరి పొడి, ఈ 3 ఫార్ములా. 100 గ్రాములు మరువం ఆకు పొడి, 10 గ్రాములు మిరియం పొడి, 20 గ్రాములు ఉసిరి పొడి, ఇవన్నీ కలిపేసి ఒక సీసాలు ఉంచుకొని 1 కప్పు నీళ్లు, కప్పు అంటే 100 మిల్లీలీటర్లు 100 ml నీళ్ళల్లో 1/2 స్పూన్ వేసి మరగబెట్టి బెల్లం వేసి ఆ టీ తాగే రోజు ఒక 40 days, ఒక మండలం అంటే 41 రోజు. ఆ రోజు పొద్దున్నే టీ తాగితే అక్కడితో మెన్సెస్ ఆగిపోయేది అనమాట. ఇంకొచ్చేది కాదు. 40 days తర్వాత 45 days తర్వాత ఇంకా ఆ ఋతుక్రమం న్యాచురల్గా వాళ్ళకి ఆగిపోయేది. ఆ తర్వాత ఏంటంటే ఆ గర్భాశయ సమస్యలు, గర్భాశయ క్యాన్సర్లో లేదా గర్భాశయ కంతులు ఇలాంటివి ఏమి వచ్చి కదా వాళ్ళకి.